దువ్వాడ శ్రీనివాస్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా దువ్వాడ వైసీపీ పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ పట్ల విశ్వాసంతో కొనసాగుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో జగన్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనివాస్ అతను అడిగిన ప్రశ్నలకు చాకచక్యంగా సమాధానాలిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, మీరు జగన్మోహన్ రెడ్డి నుండి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేక మీరే జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపు కొడతారా అంటూ ప్రశ్నించారు. దానికి శ్రీనివాస్ నవ్వుతూ, డోర్ నేనేమి కొట్టనని, అలా అని జగనన్న నుండి ఫోన్ కాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పరిస్థితుల కారణంగా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందని, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, కొన్నింటికి కాలమే జవాబిస్తుందంటూ వెల్లడించారు. కాలం దైవ స్వరూపమని, నేను నమ్ముకున్న వెంకన్న నాకు దారి చూపెడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలతో అతను వైసీపీ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారేమోన్న సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి. అయితే జగన్ కు ఎవరి సపోర్ట్ అవసరం లేదని, అతని బలమే జగన్ కు ఆయుధంగా మారి విజయం సాధ్యమవుతుందని, కానీ ఆచితూచి అడుగు వేయాలని, మీకు అందుతున్న తప్పుడు సమాచారాల గురించి కాస్త ఆలోచించాలని, వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలంటూ సూచించారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే వైసీపీలో రీఎంట్రీ ఇవ్వడం కోసం దువ్వాడ ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నారేమో అని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫైనల్ గా జగన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు? ఈ ఇంటర్వ్యూ ద్వారా జగన్ కు రీచ్ అయ్యేలా ఏమైనా చెబుతారా అని ప్రశ్నించగా, జగన్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన వల్ల అందరికీ మంచి జరుగుతుందని, ఇలాంటి గొప్ప వ్యక్తికి నేను గత కొన్నాళ్లుగా దూరం అయిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అతని స్నేహం నాకు కావాలని, అతని నుండి నేను వేరే ఏమీ కోరుకోవడం లేదని చెప్పుకొచ్చారు. శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలపై జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, వైసీపీ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే.